హాయ్ అండి. ఈరోజు మా నైట్ డిన్నర్లోకి నేను గుంటూరు స్పెషల్ గోంగూర పచ్చడి చేస్తున్నానండి. దీనికోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఒక 10-15 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇవైతే పచ్చిమిరపకాయలు కారం లేదండి, అందుకని నేను ఎక్కువ వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేయితే చాలండి. తర్వాత ఒక 2 టమాటాలను సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. పులుపు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు దీంట్లో చింతపండు కూడా వేసుకోండి. నేను చింతపండు వేయట్లేదు, మాకు ఈ టమాటా పులుపు సరిపోయిద్దండి. టమాటాలు వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలకి అవి కొంచెం మగ్గుతాయండి లైట్గా. ఈలోపు గోంగూర కడుక్కుందామండి. గోంగూరలు వేసుకుంటుందండి 1-2 సార్లు బాగా కడిగి వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత వేస్తే ఇలా ఉందండి టమాటా ముక్కలు. ఇవి కొంచెం మగ్గుతున్నాయండి. దీంట్లో మనం గోంగూర వేసేసుకుంటున్నాను. ఈ గోంగూర వేసుకునేటప్పుడు పొయ్యి సిమ్లో పోవాలండి, లేకపోతే మాడిపోయిద్ది. దీన్ని ఒకసారి మనం బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. పచ్చడి మాడకూడదండి, మాడితే టేస్ట్ ఉండదు, చేదు వస్తుంది పచ్చడి. 5 నిమిషాల తర్వాత పచ్చడి ఇలా మగ్గిపోయిందండి. గోంగూర మొత్తం బాగా మగ్గిపోయింది. పచ్చడి కొంచెం జ్యూసీగా ఉండటం కోసం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. దీనివల్ల పచ్చడి కొంచెం పలచగా వస్తుందండి, గట్టిగా రాకుండా. నీళ్ళు పోసుకున్నాక ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గబెట్టుకోవాలండి. ఇదిగోండి మగ్గిన తర్వాత ఇలా అయిపోయింది, పచ్చడి రెడీ అయిపోయిందండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పచ్చడి చల్లారాలండి కాసేపు, అవి మగ్గిందంతా. తర్వాత పచ్చిమిరపకాయలు అవి వేరు చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి. రోటి పచ్చడిలా రావాలంటే ముందు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో ఒక 5-6 చిన్నులపాయ రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. తర్వాత మిగిలిన దాన్ని అంతా వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. దీన్ని లైట్గా ఒక క్రష్ ఇవ్వాలండి, అంతేనండి. మెత్తగా చేసుకోకూడదు పచ్చడి, మెత్తగా అవుతే టేస్ట్ ఉండదండి గోంగూర పచ్చడి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని 4-5 చిన్నులపాయ రెబ్బలు పచ్చట్లో బాగుంటాయండి, అందుకే వేసుకుంటున్నాను. కొద్దిగా తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకండి. ఇవి బాగా వేగాలండి, తాలింపు ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత ఈ పచ్చడి వేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకుందాం పచ్చడి బాగా. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఇంతేనండి, పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదేనండి ఇవాళ మా నైట్ డిన్నరు. వైట్ రైస్, గోంగూర పచ్చడి, నెయ్యి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలో గోంగూర పచ్చడి ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.